యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం నుంచి చూద్దాం. దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. ప్రియమైన దేవుని వల్లరా, చాలాసార్లు చదువుకున్న ఈ మాట, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని మీరు నమ్మునట్లు పై సంగతులు రాయబడ్డాయట. ఆయన చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు, అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను. అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ జాగ్రత్తగా నా ప్రశ్నను మీరు ఇప్పుడు మనసు పెట్టాలి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే జీవం పొందుకుంటామట. అంటే దీని అర్థం ఏంటి? యేసు దేవునికి పుట్టాడని నమ్మితే జీవం పొందుకుంటామనా? రాయబడిన మాట జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుని కుమారుడు అని మనం నమ్మితే జీవం పొందుకుంటామట. దేవుడు ఈ మాట రాయించిన ఉద్దేశం ఆయనకు పుట్టినవాడని నమ్మితే జీవం పొందుకుంటామనా? జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ దేవునికి పుట్టాడు అని నమ్మితే జీవం పొందేసుకుంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుని కుమారుడా? మోషే దేవుని కుమారుడు కదా? దావీదు దేవుని కుమారుడు కదా? అబ్రహాము దేవుని కుమారుడు కదా? ఆదాము దేవుని కుమారుడు కదా? బాప్తిస్మిచ్చే యోహాను దేవుని కుమారుడు కదా? బైబిల్లో రాయబడిన భక్తులు, దేవుడు ఇష్టపడిన వారందరూ దేవుని కుమారులు కదా? మీరు దేవుని కుమారులు కదా? మనము దేవుని కుమారులమేగా. పోనీ దావీదు దేవుని కుమారుడు అని నమ్మితే జీవం పొందుకుంటామా? యేసునే దేవుని కుమారుడు అని నమ్మితే జీవం పొందుకుంటామా? దావీదును దేవుని కుమారుడు అంటే పొందుకోమని మీరే చెప్తారు, అంతేగా? తక్కువ మనం చెప్పే ఆన్సర్ ఏంటి? దావీదును దేవుని కుమారుడు అంటే ఎందుకు పొందుకుంటామండి అంటారు. నిజమే. మరి యేసును దేవుని కుమారుడు అని నమ్మితే ఎందుకు పొందుకుంటాం? అర్థమవుతుందండి? నా ఆలోచన విధానం అర్థమవుతుందా? యేసును దేవుని కుమారుడు అని నమ్మితే జీవం పొందుకుంటామట. అంటే దాని అర్థం ఆయన దేవునికి పుట్టినవాడండి అని నమ్మాలనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క విషయాన్ని మీ చేత ఆలోచింపచేస్తూ ముందుకు సాగుతాను. నెక్స్ట్, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒకానొక దినమున రాత్రి 4వ జామున సముద్రంపై, నీళ్లపై నడిచి వస్తూ ఉంటాడు. తెలుసు కదండి ఆ సందర్భం. సముద్రం మీద అలలు, గాలి రేగినప్పుడు యేసుక్రీస్తు వారు 4వ జామున నీటిపై నడిచి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి భూతం అనుకుంటారు, దయ్యం అనుకుంటారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు నేనే, భయపడకండి అని మాట్లాడగానే వెంటనే పేతురు ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుంచి, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచిన యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. యేసుక్రీస్తు వారు అంటున్నారు, రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి కేకలు వేసాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కారట. అప్పటి వరకు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని నమ్మలేదా? ఈ సమయంలో ఈయన దేవునికి పుట్టినవాడు అని నమ్మారంటారా, చెప్పారంటారా? ఆ సమయంలోనే నిజముగా దేవుని కుమారుడు అంటున్నారంటే అంతకుముందు కాదా? అంతవరకు అబద్ధమైన దేవుని కుమారుడిగా అనుకున్నారా పోనీ? అంటే ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు దేవునికి పుట్టినవాడని మొక్కారా? ఎందుకు అన్నారు అక్కడ? జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ యేసు నీటిపై నడిచి వచ్చారు. పేతురు గారు కూడా దిగి నీటిపై నడిచాడు. ఆ ప్రక్కనున్న వచ్చే ఆ అలలు, గాలికి భయపడి మునిగిపోసాగాడు, లేవనెత్తాడు. దోణి ఎక్కగానే గాలంతా సద్దుమణిగింది. ఇక్కడ వీళ్ళ గమనించింది ఏంటి? ప్రకృతిని స్తంభింపచేశాడు ఆయన. ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది అక్కడ? ఒక మహాద్భుతం జరిగింది. నీటిపై నడిచాడు, ప్రకృతిని సద్దుమణిచాడు. జరిగిన అద్భుతానికి ఇక్కడ వీళ్ళు అనే మాటకి సంబంధం ఏముంది? లింక్ ఏముంది? ఖచ్చితంగా లింక్ ఉండే ఉంటుంది. అప్పటి వరకు క్రీస్తుతో ఉన్నవారే వీళ్ళు. అప్పటి వరకు క్రీస్తుతో ఉన్నవారే, క్రీస్తుతో కలిసి తిరిగిన వారే, క్రీస్తు చేసిన అద్భుతాలు సూచిన వారే, ఆయన మహత్కార్యాలు సూచిన వారే. కానీ ఈ సమయంలో ఎందుకంటున్నారు? నీవు నిజముగా దేవుని
కుమారుడవు అని చెప్పి మొక్కారట. అప్పుడు అంటే జరిగిన అద్భుతానికి ఈయనని దేవుని కుమారుడు అని చెప్పడానికి ఏదో సంబంధం ఉంది. అంటే ఈ సందర్భంలో ఆయనకు పుట్టినవాడని దేవుని కుమారుడు అన్నారా, లేక జరిగిన అద్భుతాన్ని బట్టి నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకున్నారా? ఆలోచించండి జాగ్రత్తగా. మనమందరం సహజంగా అనుకున్నది ఏంటంటే దేవునికి పుట్టినవాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. ఆయనే దేవుని కుమారుడు ఎందుకు అయ్యాడు? ఆయన్నే దేవుని కుమారుడు అని ఎందుకు రాయబడింది, సంబోధించబడింది? రాయబడిన ఈ సందర్భాన్ని బట్టి ఆయన దేవునికి కుమారుడు, ఆయన దేవునికి పుట్టినవాడు, ఆయన దేవునికి జన్మించినవాడు అని సరిపెట్టుకోవడానిక ఎందుకు ఈ పదాలు ప్రస్తావించబడ్డాయి? జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. 2 విషయాలు ఇప్పుడు మీకు గుర్తు చేశాను. ఇక 3వ విషయం లూకాసు వార్త 8వ అధ్యాయం 28వ వచనం నుంచి చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనం. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. వీడిలో ఉన్న దయ్యాలు మాట్లాడుతున్నాయి, సేన అనే దయ్యములు మాట్లాడుతున్నాయి, అపవిత్రాత్మలు మాట్లాడుతున్నాయి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాడు. 31వ వచనములో వాడు తన పేరు సేనని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. ఎందుకు మమ్మను బాధపరచుకోమని దయ్యాలు వేడుకున్నాయి? ఆయన పాతాళానికి పంపేస్తాడన్నమాట. పాతాళానికి పంపొద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు, మాకు అవకాశం ఇవ్వబడింది, సమయం ఇవ్వబడింది అని వేడుకుంటూ సేన అనే దయ్యములు ఏమని సంబోధిస్తున్నాయి క్రీస్తుని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అంటే దయ్యాలకి ఆయన దేవునికి పుట్టినవాడు అన్న సంగతి మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడాయంటారా? ఇక్కడ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పడానికి ఒక రీజన్ కనబడుతుంది. ఏంటా రీజన్? ఈయన పాతాళానికి పంపేయగలడు, మహాశక్తివంతమైన ఆత్మలను కూడా బంధించగలడు ఈయన. ఆయనను దేవుని కుమారుడు అని సంబోధించడానికి ఏదో ఒక అక్కడ సంకేతం, ఏదో ఒక రీజన్, ఏదో సందర్భం మనకు కనబడుతుంది ఇక్కడ. ఆలోచించండి. అంటే పాతాళానికి ఎవరు పంపలేరా? ఎవరు పంపలేరు. మీరు నేను ఏమైనా పాతాళానికి పంపగలమా? పోనీ దావీదు పంపగలడా? అబ్రహాం పంపగలడా? సొలొమోను పంపగలడా? బాప్తిస్మిచ్చి యాహాను పంపగలడా అపవిత్రాత్మలను? లేదు, యేసు మాత్రమే పంపగలడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడా? అవునని సమాధానం వస్తుంది. ఎందుకు ఆ పదం ప్రయోగించబడింది? దేవుని కుమారుడు అనే పదం ఎందుకు ప్రయోగించబడాలి? ఇలాంటి పదాలు ఉండడం వలన ఆయన దేవుని కుమారుడు, దేవుడు కాదు. ఇక నెక్స్ట్ మరొక సంగతి మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు వారు సిలువపై వేలాడుతున్న సందర్భం మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం నుంచి చూద్దాం. కొన్ని సంగతులు ఆలోచిద్దాం. 40వ వచనం నుంచి. ఆయన సిలువపై వేలాడుతున్నప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళేవారు తలలూలుచూ మాట్లాడుతున్నారట. 40వ వచనం. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడివైతే, నువ్వు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను. దేవుని కుమారుడైతే సిలువ మీద దిగుతాడా? మరి వాళ్ళెవరు? మాట్లాడుతున్న వాళ్ళు దేవుని కుమారులు కాదా? అక్కడ ఉన్నవారు దేవుని కుమారులు కాదా? ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నవారు దేవుని కుమారులు కాదా? ఇవన్నీ ఎందుకు అంటున్నారు? నువ్వు దేవుని కుమారుడివైతే అంటే ఆయన సిలువ మీద నుంచి ఆ క్షణములో దిగడానికి, దిగే శక్తి కలిగి ఉండడానికి ఆయనను దేవుని కుమారుడివైతే అన్న పదానికి ఏదో లింక్ ఉంది. ఇంకా కిందకు చూద్దాం. అలాగే శాస్త్రులు, పెద్దలను, ప్రధాన యాజకులను ఆయనను అపహసించారు. 43వ వచనం చదువుతాం ఇప్పుడు. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడునని చెప్పెను గనుక ఆయనకి ఇష్టడైతే, అంటే దేవునికి ఇష్టడైతే ఆయన్ని ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. యేసుక్రీస్తు ఏమని చెప్పుకున్నాడట? నేను దేవుని కుమారుడునని చెప్పుకున్నాడట. దేవుని కుమారుడు అని చెప్పుకుంటే మరి మిగతా వాళ్ళు ఎవరు చెప్పుకోలేదంటారా దేవుని కుమారుడని? దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కనుక తనను తాను రక్షించుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని కూడా రక్షించాలి. ఆ సిలువ మీద ఉన్న దొంగలు కూడా ఆయన అలాగే నిందించారట. తర్వాత వచనంలో 44లో. అంటే ఇక్కడ రోడ్డుకు పోయేవారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, వేలాడుతున్న దొంగలు అందరూ ఏమన్నారు? తాను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కదా. నిజముగా దేవుని కుమారుడైతే ఇప్పుడు మనల్ని రక్షించి తనను తాను రక్షించుకోవాలి. అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఈయన దేవుని కుమారుడు అనడానికి సిలువ మరణం తప్పించుకోవాలి, ఇప్పుడైనా తనను తాను రక్షించుకోవాలి. అంటే ఒక మహాద్భుతం. అక్కడ ఆ సమయంలో చనిపోయే పరిస్థితి ఉన్నా తమను తాము రక్షించుకునేవాడు ఎవడైనా మహాశక్తివంతుడు, అది దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు.
అంటే ఆయనను దేవుని కుమారుడు అనడానికి, నెక్స్ట్ అక్కడ నిన్ను నువ్వు రక్షించుకో అనడానికి సంబంధం ఉంది అని గుర్తు చేస్తున్నాను మీకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం నుంచి, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకునగా, యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం నుంచి, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు. ఏమంటున్నారట? ఏమి చెప్పుకున్నాడట యేసుక్రీస్తు వారు? నీవు మనుష్యుడివై ఉండి దేవుడినని చెప్పుకుంటున్నావు నీవు. అంటే యేసుక్రీస్తు అలా చెప్పుకున్నాడా? యేసుక్రీస్తు అలా చెప్పుకున్నాడా? చెప్పుకున్నాడో లేదో చూడండి ఒక్కసారి. 35వ వచనంలో, లేఖనము నిరర్ధము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములని చెప్పినడలా, నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు నన్ను రాళ్ళతో కొడతారా? వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు అంటున్నారు. ఈయనేమో నేను దేవుని కుమారుడనని చెప్పుకున్నందుకు రాళ్ళతో కొడతారా? అంటే వాళ్ళన్నమాట ఈయనన్నమాట ఒకటి కాదనా? చదివారు మీరు, చాలాసార్లు చదివారు ఈ సందర్భాలు కదా, కానీ మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఆలోచించండి ఒకసారి. వారేమో నువ్వు దేవుడినని చెప్పుకున్నావు కనుక రాళ్ళు వచ్చి కొడుతున్నామంటున్నారు. ఈయనేమంటున్నాడు? నేను దేవుని కుమారుడినని చెప్పుకున్నాను అందుకు రాళ్ళతో కొడుతున్నారా? అంటే ఈయన మాటలో వాళ్ళు సరిగా వెళ్ళలేదంటారా? ఈయన దేవుని కుమారుడినే చెప్పాడు. వారన్నమాట రైటే, ఈయనన్నమాట రైటే. ఎలాగో తర్వాత మనం ఆలోచిద్దాం. అంటే ప్రజలందరూ తాము దేవుని కుమారులము కాదనుకుంటున్నారా, లేక ఈయన దేవుని కుమారుడునని చెప్పుకోవటంలో ఏదో పరమార్థం ఉందా? ఎందుకు ఇలాంటి పదాలు రాయబడ్డాయి? ఇంగ్లీష్ బైబిల్ కూడా సన్ ఆఫ్ గాడ్ అనేది రాయబడ్డం మనకు తెలుసు, దేవుని కుమారుడు అని రాయబడడం తెలుసు. ఇంకా కిందకి చదివితే 30వ వచనములో, తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపిన వానితో, తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? పైన ఏమన్నారు వాళ్ళు? 33 మళ్ళా చదువుతున్నాడు 33. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము, దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము. దేవుడని చెప్పుకుంటున్నావు, నువ్వు దేవదూషణ చేస్తావు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? 35లో చివరి మాట, దేవుని కుమారుడినని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావు అని చెప్పుదురా? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను దేవుని కుమారుడినని చెప్పినందుకు, నెక్స్ట్ తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపించాడు. ఈ అంశమునకు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మాత్రం అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకుని ఉండండి. తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపించాడు గనుక నేను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అపవాది ఆయనను శోధిస్తున్న సందర్భం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించుమనెను. అంతకుముందున్న బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గరికి ఎందుకు రాలేదు ఈ శోధకుడు? బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసుకంటే ముందు వచ్చాడు కదా. బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిస్తున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి బాప్తిస్మిచ్చి యోహాన్ని కొండ మీదకి తీసుకెళ్ళిపోయి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇప్పుడు చెయ్యి అనేమని అన్నదా? అంతకుముందు దావీదుని, అంతకుముందు అబ్రహాముని, అంతకుముందు సొలొమోన్ని, అంతకుముందు ప్రవక్తని ఆ శోధకుడు వచ్చి ఎవరినైనా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ అద్భుతం చెయ్యి అనేమన్నా అపవాది అడిగాడా? లేదండి. ఇక్కడ యేసు దగ్గరికే వచ్చి అడుగుతున్నాడంటే రాళ్ళు రొట్టెలుగా చేయ శక్తి ఎవరికుందని అపవాదికి తెలుసు. నీ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు రాలేదు? నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ఈ కెమెరాని ఆహారంగా చేయి అని అడుగుతుంది మనల్ని. అలాగని మనం దేవుని కుమారులం కాదా? చెప్పండి, మనం దేవుని కుమారులం కాదా? మనమేమో అపవాది కుమారులమా? దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. రాళ్ళు రొట్టెలు అవ్వడానికి, ఈయన దేవుని కుమారుడు అవ్వడానికి కారణం ఏంటి? లింక్ ఏంటి? సంబంధం ఏంటి? ఎందుకు దేవుని కుమారుడు అయ్యాడు? ఎందుకు దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడు? దేవుని కుమారుడు అన్న ప్రతి చోట ఏదో ఒక లింక్ ఉంటుందేంటి? ఏదో ఒక అద్భుతం ఉంటుందేంటి? అసలు ప్రజలేమనుకున్నారు? యేసుక్రీస్తు వారి గురించి ప్రజలేమనుకుంటున్నారు? యేసు అడుగుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారే శిష్యులను అడుగుతున్నాడు. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి చూద్దామండి కొన్ని సంగతులు. యేసుక్రీస్తు వారు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. కొందరు
బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనిచున్నారు. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు ఇస్లాం వాళ్ళు. ఇస్లాం సోదరులు ప్రవక్తల్లో ఒకడు అంటున్నారు. అందుకని మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగి, మీరేం చెప్పుకుంటున్నారు నా కోసం? మీరేమనుకుంటున్నారు నా కోసం? అప్పుడు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాను. పేతురేమంటున్నాడు? అందరూ అలా అనుకొని ప్రభువా, నీవు సజీవుడకు దేవుని కుమారుడవు యేసు అంటున్నాడు. అప్పుడు అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. యేసు దేవుని కుమారుడు అని పరలోకమందున్న తండ్రి పేతురుకు బయలుపరిచాడట. ఇటు పరలోకమందున్న తండ్రి పేతురుకు బయలుపరిచే అంత మ్యాటర్ ఏముంది ఈ పదంలో? అర్థమైందో లేదో? పేతురు తనంతట తాను చెప్పలేదట. పేతురు, నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న ఆ తండ్రి నీకు బయలుపరిచాడే కానీ మనుషులు నీకు బయలుపరచలేదు ఈ సంగతి. నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడవు అన్న ఈ మాట అనడానికి దేవుడు దిగొచ్చి పలికించాలా? మామూలుగా పలకలేరా? దీని అర్థం ఏంటి? పేతురు గారి ఉద్దేశం ఏంటి? పరలోకమందున్న తండ్రి ఉద్దేశం ఏంటి? ఆయన నాకు పుట్టినవాడు అని ఆయన చెప్పుకుంటున్నాడా? లేకపోతే పేతురు ఏమైనా నువ్వు నిజంగా దేవునికి పుట్టినవాడవు అని మాట్లాడుతున్నాడా? ఆయన దేవునికి పుట్టినవాడు అని చెప్పడానికి పరలోకమందున్న తండ్రి వచ్చి బయలుపరచాలా? మనం అనుకోవడం లేదేంటి ఆయన దేవునికి పుట్టినవాడని? అనుకుంటున్నాం లేదా? అంటే దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టిన కుమారుడు అని అర్థమా? జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ బైబిల్ని అక్షరార్థంగానే చూస్తున్నారు. ఆ అక్షరాల వెనకున్న దేవుని ఆలోచనను, దేవుని ఉద్దేశాన్ని, ఆ పద ప్రయోగం వెనక పరమార్థాన్ని ఎవరు ఆలోచించడం లేదు. అక్షరార్థంలో అర్థం కాని మహాజ్ఞాన గ్రంథం బైబిల్ దేవుడే చెప్పగా నువ్వు చెప్పావు, నువ్వు ధన్యుడు అంటున్నాడు. అంటే అంత ఆశ్చర్యపడవలసిన అంత మ్యాటర్ ఏముంది పదంలో? జాగ్రత్తగా ఆలోచించండి దేవుని పిల్లలు. మరొక సందర్భం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనాల్లో ఒక సంగతి రాయబడి ఉంది. 8వ వచనం నుంచి, యోహాను సువార్త 14:8 వచనం. పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, మాకు తండ్రిని కనపరచు ప్రభువా అంటున్నాడు. యేసు, పిలుపు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? పిలుపు ఏం అడుగుతున్నాడు? యేసు ఏం చెబుతున్నాడు? తండ్రిని మాకు కనబరచుమనగా, కనబరుస్తాను కంగారు పడకు అని అనడం లేదు. యేసు నేనే తండ్రిని అని చెప్పుకోలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను చూచినవాడు తండ్రి. ఇంతకాలం ఉన్నాను, నన్ను గుర్తించవా నీవు? నన్ను తెలుసుకోవా? నన్ను చూచి తండ్రి ఎలా ఉంటాడో అలా ఉంటానన్న సంగతి నీకు తెలియదా? అంటే ఆకారంలోనా, పోలికలోనా, లేక మరొక దానిలో గురించి మాట్లాడుతున్నాడా యేసు? ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడడంలో ఉన్న అర్థం ఏంటి? ఇప్పటి వరకు మీరు చాలా సంగతులు మీ బుర్రలో ఉన్నాయి. మీకు ప్రశ్నలు వేసి విడిచిపెట్టాను, మిమ్మల్ని ఆలోచింప చేసి ఉంచాను. ఇప్పుడు మరొక చిన్న సందర్భం చూద్దాం. కుమారుడు అన్న దాని గురించి కొంత వివరణ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. కుమారుడని ఎందుకు సంబోధిస్తాం? పుట్టాడు గనుక కుమారుడని సంబోధిస్తామా? అందరికి వచ్చే ఆలోచన ఇదే కదండి. పుట్టాడు గనుక కుమారుడు, పుట్టాడు గనుక కుమారుడు. ఓకే, అలాగే అనుకుందాం కాసేపు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి అన్నాడు. ఏమని పేరు పెట్టారట? హెచ్చరిక పుత్రుడు. అంటే పుట్టినట్లు ఏమనుంది? ఆదరణ పుత్రుడు. ఇదే ఇంపార్టెంట్ మనకి. ఆదరణ పుత్రుడు అన్నది మెయిన్. హెచ్చరికకు పుట్టినవాడా బర్నబా? హెచ్చరిస్తే పుట్టినవాడా? పోనీ ఆదరణ పుత్రుడు అన్నాడు. ఆదరణ పుత్రుడు అంటే ఆదరణకు పుత్రుడా? చెప్పండి. ఇక్కడ పుత్రుడు ఆ పదం ప్రయోగించడం అర్థం ఏంటి? ఆదరణ పుత్రుడు అంటే అర్థం ఏంటి? ఆదరణకు పుట్టినవాడనా? ఆదరించడానికి పుట్టినవాడనా? ఆదరించే గుణము గలవాడనా? ఏమని పేరు పెట్టారు? ఆదరణ పుత్రుడు. అంటే ఇక్కడ బర్నబా తల్లిదండ్రులకు పుట్టినవాడే, కానీ అతని లక్షణం, అతని గుణం ఏంటో తెలుసా? ఆదరించే మనసున్నవాడు. ఎందుకు పెట్టారో దానికి కరెక్ట్గా సూట్ అయిన వ్యక్తి అండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఇతడు వివేకము గలవాడై సెర్గిపౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను, పై సందర్భంతో చదివితే అతడు ఎవరో మీకు అర్థమవుద్ది. అతడు బర్నబాను సౌలుని పిలిపించి దేవుని వాక్యం వినగోరెను.
అయితే ఎలుమ అనే ఒకడు అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాడు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతనిని తేరి చూసి, ఇది మనకు ఇంపార్టెంట్, 10వ వచనం ఇంపార్టెంట్, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. ఏంటట? అపవాది కుమారుడా అంటున్నాడు. అపవాది కుమారుడు అంటే అపవాదికి పుట్టినవాడనా? ఆ ఎలుమనేవాడు అపవాదికి పుట్టినవాడా? అపవాది లక్షణం కలిగినవాడా? అపవాది లక్షణం గలవాడు. అపవాది యొక్క తంత్రములు ఇతనులో ఉన్నాయి. దుర్మార్గము, కల్మసంతో నిండిపోయాడు. దుష్ట స్వభావం ఉంది గనుక అతను ఏమని సంబోధిస్తున్నాడు? అపవాది కుమారుడు. అంటే అపవాదికి పుట్టినవాడని కాదు, ఆ స్వభావం ఉంది అతనిలో. యేసుక్రీస్తు వారిని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు, చూసారు, ఇందాక చదువుకున్నాం. వాళ్ళ గురించి కూడా యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. అంటే అపవాది పుట్టినోళ్ళనా? వాళ్ళు కాదు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటే వారిలో చోటు చేసుకున్న లక్షణాలు, ఆ స్వభావం అంతా అపవాదిదే. భయంకరమైన స్వభావం అది. ఆ స్వభావంతో ఉన్నారు వాళ్ళు. గనుక అపవాది కుమారుడా అంటున్నాడు. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అంటున్నాడు. పుట్టినవాడు, పుత్రుడు, కుమారుడు అన్న ప్రతి చోట పుట్టేసినవాడు, పుట్టినవాడు, పుట్టుక, కనెను అన్న పదాలు తీసుకోకూడదు. అందుకే ఇవన్నీ చెబుతున్నాను. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ మనం ఇప్పటివరకు ఆలోచించగలం, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. దూత మరీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం చూడండి ఒకసారి. లోకాసువార్త 1వ అధ్యాయము 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నాడు. ఏం చెబుతున్నాడు? దేవుని కుమారుడు అనబడును అన్నాడా? దేవుని కుమారుడు అన్నాడా? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎందుకు ఈ పదం ప్రయోగించాడు? దేవుని కుమారుడు కదా ఆయన. కుమారుడు అనబడడం ఏంటి? ఇక్కడ మనకు ఆన్సర్ ఉంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటే అనబడతాడా? దేవుని కుమారుడా? కుమారుడు అనగానే పుట్టినవాడు అన్నది ఆ థాట్ తీసేయండి, దానికి వివరణ చెప్తాను మీకు. పరిశుద్ధుడై పుట్టడానికి, దేవుని కుమారుడు అనబడడానికి సంబంధం ఉంది. ఇక్కడ తండ్రి ఎవరు? దేవుడెవరు? నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనక దేవుని కుమారుడు అనబడ్డాడు. తండ్రి ఎలా పరిశుద్ధుడు, యేసు కూడా అలాగే పరిశుద్ధుడు గనక దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆయన దేవునికి పుట్టినవాడు అని మాత్రం దృష్టిలో పెట్టుకోకండి. ఇప్పుడు ఒక్కొక్కటి మీకు కట్ చేసుకుంటూ వస్తాను. ఇంకో సందర్భం చూసి నేను తగ్గట్టుకుంటూ వస్తానండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరుతనంగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే. క్రీస్తు ఎవరట? దేవుని శక్తియు, దేవుని జ్ఞానం. శక్తి, జ్ఞానము ఆయన స్వభావాలు. పరలోకమందున్న తండ్రి యొక్క స్వభావం. యెహోవా దేవుడు ఎలా జ్ఞానము కలిగిన వాడు, యేసు కూడా అలాంటి శక్తి జ్ఞానం గలవాడు. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఎలా అనగా దేవుడు అని ఎవరైతే అనుకుంటున్నామో, ఎవరినైతే మనం అనుకుంటున్నామో ఆయనే దేవుడు అనుకుంటున్నామో ఆ యెహోవా, యూదులు అనుకున్న యెహోవా, మనము కూడా తండ్రి అంటున్న ఆ యెహోవా, ఆ పరమ తండ్రి, ఆ సర్వశక్తిమంతుడు, ఆయన తత్వం, దేవుని యొక్క తత్వం ఏదైతే ఉందో అలాంటి తత్వం గలవాడే అని చెప్పడానికి మాట్లాడుతున్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆ సముద్రాన్ని గద్దించిన సందర్భంలో తండ్రి నేను ఈ ప్రకృతిని గద్దించాలి, అవి సద్దుమనగాలి శక్తిని అని అడిగాడా? లేదండి. గాలిని, సముద్రమును కీలి గద్దించగా కుక్క పిల్లలా నిమ్మలమైపోయాట అవి. అది ఇంకో సందర్భం. ఇక్కడ నీటిపై నడిచాడు. తండ్రి, నేను నీటిపై నడవాలనుకుంటున్నాను, శక్తిని నేను ప్రార్థన చేశాడు యేసు. లేదే. అంటే యేసుక్రీస్తు తనంతట తాను చేయలేడా? తాను చేయగల శక్తి లేదా? కుష్ఠరోగి తన దగ్గరకు వచ్చాడు, ముట్టి స్వస్థపరిచాడా? తండ్రి నాకు శక్తి కావాలి, ఇవి ఇతను స్వస్థపరచాలి అని అడిగాడా? లేదే. చనిపోయిన వారిని బ్రతికించిన ఒక లాజరు సందర్భంలో మాత్రం ప్రార్థించాడండి. అది పట్టుకున్నారు. ఎందుకు? అసలు అక్కడ ఎందుకు ప్రార్థించాడు? తండ్రి నువ్వు నన్ను పంపవని ఈ మొద్దు జనాంగం అంతా నమ్మాలి. ఇప్పుడు నన్ను నమ్మడం లేదు, ఇదిగా మార్త నమ్మడం లేదు. అసలు ఆ క్షణంలో ప్రజల కోసం ఆయన తండ్రి వైపు చూశాడు. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత టోటల్లీ అని అర్థం. పూర్తి తత్వం. శరీరధారిగా ఉన్నాడు కానీ ఆయన
దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన వాడు. ఆకారంలో మనిషిగా మాత్రం కనబడుతున్నాడు. మహాశక్తివంతుడు. దేవుడు ఎంతటి శక్తివంతుడు, అంతటి శక్తివంతుడు దేవుడు. నెక్స్ట్ మరొకటి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, పుట్టినోట్లు అన్నాడు చూడండి, ప్రతిబింబమును అన్నాడు. ప్రతిబింబము 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 ప్రతిబింబం అంటే అర్థం ఏంటి? అద్దం ముందు నిలబడండి. అద్దం ముందు నిలబడితే ఎవరు కనబడతారు? నేను కాకుండా మా ఆవిడ కనబడతా. నేను అద్దం ముందు నిలబడితే ఎవరు కనబడతారు? నేనే కనబడతాను. లేదా నేను ఉంటే మా పిల్లలు కనబడతారా? లేదండి. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? దేవుని ప్రతిబింబం. దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుని యొక్క స్వభావం ఏంటో, దేవుని యొక్క గుణం ఏంటో, దేవుని యొక్క మహత్యం ఏంటో, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. మూర్తిమంతమునై ఉన్నాడు. మూర్తిమంతమునై ఉన్నాడు. దేవుని ప్రతిబింబం క్రీస్తు. దైవత్వమే శరీరముగా నివసిస్తుంది అంతే. దేవుని దేవత్వం అనేది ఏదైతే ఉంటుందో ఆ మహత్యమంతా శరీరముగా నివసిస్తుంది అంతే. దేవుని కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడో తెలుసా? సూచక్రియలు చేయడానికి దేవుని కుమారుడు అని పిలువబడ్డానికి సంబంధం ఏంటి? ఎవరు చేయని మహత్కార్యం, దేవుడే చేయగలిగిన కార్యములవి, దేవుడే చేయగలిగిన క్రియలు కనుక ఆ క్రియలకు ఈయన దేవుని కుమారుడు అని నమ్మడానికి సంబంధం పెట్టాడు. రాళ్ళు రొట్టెలగునట్లు చేయి. రాళ్ళు రొట్టెలగునట్లు ఎవరు చేస్తారు? ఎవరు చేయగలరు? భూమి మీద మనుషుడిగా పుట్టినవాడు, మనిషికి పుట్టిన కుమారుడు ఎవడైనా చేయగలడా? ఎవరు చేస్తాడు? దేవుడు చేయగలడు కనుక, దేవునికి ఆ శక్తి ఉంది కనుక ఆ శక్తి కలిగిన వాడని చెప్పడానికే దేవుని కుమారుడు అని సంబోధించారంతే. ఈయన నిజముగా దేవుని కుమారుడు అని మొక్కారట. నిజముగా దేవుని కుమారుడు అని నమ్మడానికి జరిగిన ఒక మహత్యం. నీటిపై ఎవరు నడవగలరు? ఎవరు నడుస్తారు ప్రపంచంలో? ఆ సముద్రము మీద నడిచి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆయన మాటకు గాలి సద్దుమణిగిపోయింది. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అన్న ప్రతి సందర్భంలో ఒక అద్భుతాన్ని, ఒక మహత్కార్యాన్ని దృష్టిలో పెట్టుకునే దేవుని కుమారుడు అని మాట్లాడుతున్నారు. పరలోకములో ఉన్న యేసుని ప్రతిష్ఠ చేసి, దేనికి ప్రతిష్ఠ చేసి? మరణించాలి ప్రజల కోసం అని ప్రతిష్ఠ చేసి పంపించాడు. ప్రతిష్ఠించి పంపించాడు. నువ్వు ఇందుకే నిన్ను పంపిస్తున్నాను భూమి మీదకి, ఇందుకే పంపిస్తున్నాను భూమి మీదకి. ఆ సందర్భంలో యేసు అంటున్నాడు, నేను దేవుని కుమారుడినని చెప్పుకున్నందుకు అన్నాడు. అంటే ఆయన దేవుని కుమారుడునని చెప్పుకోవడం అర్థం ఏంటో తెలుసా? దేవత్వము కలిగిన వాడును. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఎలాంటి వాడని మీరు నమ్ముతున్నారు? మీ పితరుల దేవుడు ఎలాంటి వాడని నమ్ముతున్నారు? అలాంటి శక్తి కలిగిన వాడను. ఈ మాటలను బట్టి, పరిశోధించిన వాక్యాలను బట్టి దేవుని కుమారుడు అని ఎందుకు అనబడ్డాడో తెలుసా? దేవుని లక్షణాలు, దేవుని శక్తి, దేవుడంత శక్తి, దేవుడంత మహత్యము, దేవుడంత మహోన్నత మహాశక్తి యేసు కలిగి ఉన్నాడు కనుక దేవుని కుమారుడు అనబడ్డాడు తప్ప దేవునికి పుట్టిన కుమారుడు మాత్రం కాదు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడా? దేవుడా? దేవుడు. యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు అనబడ్డాడు అంతే. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, ఇప్పటి వరకు మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా కేవలం వినివారు మాత్రమే ఉండి వారిని వారు మోసపుచ్చుకోనకుండా మీ వాక్య ప్రకారం నడవలే ధన్యత ప్రతి ఒక్కరికి ఇవ్వమని క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.